ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే సింహరాశి. మరి ఈ సింహరాశి వారికి కూడా ఈ అమావాస్య మరియు పంచగ్రహ కూటమి తర్వాత అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా అమ్మ, ఇక్కడ పంచగ్రహ కూటమి అనేటువంటి విషయాన్ని పక్కన పెడదాం కాసేపు. గురువు మార్పు అనేటువంటిది మనకు మే నుండి జరిగింది. మేలో ప్రిడిక్షన్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, మే నెలకు సంబంధించింది వీరికి ప్రేక్షకులకు. మరి ఇప్పుడు ఈ యొక్క కుజుని మార్పు ఉంది. ఎస్పెషల్లీ కుజగ్రహము 1వ తారీఖు నాడు మీనంలో నుండి మేషంలోకి రావడం జరిగింది. దీంతో పాటుగా బుధుడు, శుక్రుడు, అదేవిధంగా సూర్యుడు, గురుడు ఎట్ ద సేమ్ టైం ఇక్కడికి చంద్రుడు కూడా రాబోతున్నాడు. ఇది పంచగ్రహ కూటమి అయినప్పటికీ 2.5 రోజులలో చంద్ర భగవానుడు వెళ్ళిపోతూ ఉంటాడు కనుక మనకు అవసరం లేని విషయం. 5 గ్రహాలు మీరు జన్మించినటువంటి సమయానికి ఒక దగ్గరనే ఉన్నట్టయితే ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక తప్పకుండా ఇక్కడ ద్వాదశ రాశులకు సంబంధించి మరి యొక్క జూన్ నెలలో, జూన్ అమావాస్య నుండి జూలై అమావాస్య వరకు ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మన యొక్క వీడియోలలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు చేయాల్సింది ఏమిటి అంటే వ్యవహారిక నామం ఏమిటి, జన్మనామం ఏమిటి అనేది కనుక్కోవాలి. ఎందుకంటే ఇక్కడ వ్యవహారిక నామము రమేషో, సురేషో అయ్యింది. రమేషు అంటే వ్యవహారిక నామము తులారాశి, సురేషు అంటే శతభిష నక్షత్రము మనకు కుంభరాశి. మరి వీరి జన్మనామం వచ్చేసి లక్ష్మణో లేదా భిక్షపతో ఉంటే తులారాశి వస్తుంది, మేషరాశి వస్తుంది. కనుక మీరు జన్మనామం ప్రకారంగా, ఎందుకంటే ఈ ఇంపాక్ట్ అనేది పిల్లల మీద కానీ ఇప్పుడు మీరు ఉండేటువంటి పరిస్థితుల మీద కానీ ఉంటుంది ఖచ్చితంగా కూడా. ఎందుకంటే పుట్టిన సమయంలో ఏదైతే నక్షత్రాలు ఉన్నాయో, ఏదైతే జన్మ నామం ఉందో దాని ప్రకారంగా పేరు పెట్టకపోతే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి 100%. ఇందులో నో డౌట్. ఎందుకు అంటే మీ ప్రొనౌన్సియేషన్ ఏదైతే ఉందో దాని మీద ఒక 10 to 15%, 100% ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇక్కడ గ్రాచారం గోచారం వేరు. గ్రాచారంలో గ్రహాలు మారవు, గోచారంలో మాత్రమే గ్రహాలు మారుతాయి ఉన్నారా. కనుక ప్రజెంట్గా మేషంలో కుజుడున్నాడు, అదేవిధంగా 2వ స్థానంలో గురుడు, అదేవిధంగా బుధ, శుక్రులు, సూర్యుడు, చంద్రుడు వచ్చేసి రాబోతున్నాడు. ఇంకా ఈ యొక్క రాహుకేతువులు, కేతువు వచ్చేసి కన్యాలో, రాహు వచ్చేసి మీనంలో ఉన్నాడు, శని భగవానుడు కుంభంలో ఉన్నాడు. ఇది గ్రహస్థితి. మరి దీన్ని ఆధారంగా చేసుకొని ఈ యొక్క జూన్ నెలలో ఈ అమావాస్య నుంచి మరలా అమావాస్యకి ఎట్లా ఉందనేటువంటిది క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. ఈ యొక్క 2024 జ్యేష్ఠ మాసంలో అంటే మనకు ఈ యొక్క జూన్ నెలలో అమావాస్య తర్వాత సింహరాశి వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే, సింహరాశి వీరికి 7వ శని నడుస్తూ ఉన్నది. 7వ శని నడవడం చేత వీరికి కానీ వీరి భార్యకు కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి నేను లాస్ట్ వీడియోలో కానీ అంతకుముందు వీడియోలో కానీ చెప్పుకోవడం జరుగుతున్నది. మరి ఇక్కడ గురుగ్రహం మీకు 10వ స్థానంలో ఉన్నది. కనుక విషయం ఇక్కడ ఏమిటి అంటే ఉద్యోగం మారాలి అనేటువంటి ఆలోచన మీకు ఉంటుంది. ఆ ఎగ్జైట్మెంట్ మాత్రం తప్పు. మంచి ఉద్యోగంలోనే ఉన్నారు. ఇది ఉద్యోగం లేకుండా ఉన్న రోజులను గుర్తు చేసుకోండి. ఎందుకు అంటే ఈ ఇయర్ ఓర్పుతో ఉండండి. 7వ శని కనుక ఇక్కడ మీరు పనిచేసే చోట మీ బాస్ కావచ్చును, మీ కొలీగ్స్ కావచ్చును, లేదా ఇంకెవరైనా కావచ్చును, కొంత ఇబ్బందికరము పెట్టేటువంటి వాతావరణం ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఎట్లాంటిది అంటే వారు అబద్ధాలు ఆడడమా, లేకపోతే అపనిందనల పాలవ్వడమా, మిమ్మల్ని ఎవరైనా చేయడమా, లేదా మీకు ఎవరైనా శత్రువులుగా క్రియేట్ అవ్వడమా, లేదా మీకు ఎవరైనా అమ్మాయిలు పరిచయం అయి బ్రేకప్స్ అవ్వడమా, లేదా మీకు మీ బాస్ నుండి చివాట్లు ఏర్పడడమా. సింహరాశి వారు అంటేనే ఎంతో ఉదార స్వభావం కలిసినటువంటి వారు. మనసు చాలా మెత్త, మాట కఠినం. వీరి మాట మాత్రం, మనసు మాత్రం ఎంతో వెన్న. కనుక వీరిని మనం మానసికంగా బాధ పెడితే మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది. కనుక
సింహరాశికి సంబంధించినటువంటి వారు, కుజునికి సంబంధించినటువంటి వారు, మేషము సింహం. ఇప్పుడు మేషరాశి అబ్బాయిది, సింహరాశి అమ్మాయిది. రోజు ఇక ఆట వేరే ఉంటది ఇంట్లో. గొడవే. ఇక్కడేమో సింహము, అక్కడేమో కుజుడు. కుజుడు అంటేనే మొండి. కనుక ఇగో ఇట్లా ఇబ్బందికరంగా ఉంటుంది. రోజు వీరొకటనా వారొకటనా, వారొకటనా వీరొకటనా, రోజు గిన్నెలు బోలు కొట్లాటనా ఇంట్లో. కనుక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కనుక మళ్ళా సప్తమ శని, భార్యాభర్తలలో ఇంకా గొడవలు క్రియేట్ కావడానికి ఛాన్సెస్ ఉంది. ఇక్కడ ఉన్నది లేదు అని, లేనిది ఉంది అని చెప్పి ఏదో రకంగా క్రియేట్ అవుతుంది. వినరా, ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడినా భర్త అనుమానం భార్యకు, ఇలా ఇప్పుడు క్రియేట్ అవుతుంది సప్తమ శని. కనుక ఈ విషయాన్ని గమనించుకోండి. ఇక కుజుని దృష్టి మీ యొక్క 12వ స్థానం మీద పడడం చేత మీకు హాస్పిటలైజ్డ్ శస్త్రచికిత్సలకు సంబంధించినటువంటి డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. అది మీకా, మీ పిల్లలకా, మీ కుటుంబంలో ఎవరికైనా. ఇక చూసుకున్నట్టయితే కుజుని యొక్క దృష్టి మీకు గురుని దృష్టి వచ్చేసి మీకు ద్వితీయ భావం మీద పడడం జరుగుతూ ఉన్నది. మనకు వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య. కన్య 2వ భావం అవుతున్నది ఎవరికి? మనకు సింహరాశి. కనుక డబ్బు ఎక్కడి నుండైనా మీకు అవసరాలకు అందుతుంది. రెండవది, డబ్బు మీకు ఎవరైనా ఇచ్చేది ఉన్నా తీసుకువచ్చి ఇస్తారు, తప్పకుండా వస్తుంది. డోంట్ వరీ, మీరు ఎగ్జైట్ అయిపోయి వారికి ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టకండి, వస్తాయి డబ్బులు తప్పకుండా. ఇక కుజుని దృష్టి మీకు 3వ స్థానం, 4వ స్థానం మీద పడడం చేత స్థాన చలనాలు ఉన్నవి. మరి యొక్క గురువు దృష్టి కూడా మకరం మీద పడడం జరుగుతున్నది. మరి సింహము, కన్య, అదేవిధంగా మనకు తుల, వృశ్చికము, మనకు వచ్చేసి ధనస్సు, ఇంకా చూసుకున్నట్టయితే మకరం. మకరం అంటే 6వ స్థానం అవుతున్నది ఎవరికి? ఈ యొక్క సింహరాశి వారికి. కనుక శత్రువులు ఎక్కువగా తయారవుతారు. పోటీ పరీక్షలలో కాస్త అపజయం పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది. కనుక గురు సంబంధిత వ్యక్తులను, గురువుకు సంబంధించినటువంటి ఏవైనా దానాలు చక్కగా కూడా ఎల్లో కలర్లో ఉండేటువంటి ధోతి కావచ్చును, లేదా ఎల్లో కలర్లో ఉండేటువంటి పుష్పాలు, ఎల్లో కలర్లో ఉండేటువంటి స్వీటు, మామిడి పండ్లు, అరటి పండ్లు, ఇలాంటివి దానంగా ఇస్తూ ఉండండి. ఈ యొక్క 5 గురువారాలు కూడా మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.